వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా లైఫ్ అప్డేట్ అని చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఫైనలీ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రివీల్. ఐ కేమ్ టు ఐర్లాండ్ ఫర్ మాస్టర్స్ అన్నమాట. సో దట్ ఈస్ మై లైఫ్ అప్డేట్ ఫర్ నౌ. సో ఎవరు గెస్ చేయలేదు. కమెంట్స్‌లో అందరూ నెక్స్ట్ జాబ్ ఏంటి అనే పెట్టారు. సో దిస్ ఈస్ మై అప్డేట్. ఐ కేమ్ ఫర్ మాస్టర్స్. కాలేజ్ ఏంటి, ఏ కాలేజ్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నా జర్నీ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఈ యొక్క వీడియోలో నేను క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఎలా నా జర్నీ జరిగిందని చెప్పి. సో ఐఎమ్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ ఐర్లాండ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సెప్టెంబర్ 5th ఈజ్ మై ఫ్లైట్. సో ఇదొచ్చి సెప్టెంబర్ 5th మార్నింగ్ 4:00 మేము స్టార్ట్ అవుతున్నాం ఎయిర్‌పోర్ట్‌కి. దిస్ ఈజ్ మై అవుట్‌ఫిట్. దిస్ ఇస్ లైక్ నార్మల్ స్వెట్ షర్ట్ అనమాట. సో ఎయిర్‌పోర్ట్ వచ్చి హెబ్బారా దగ్గర కాబట్టి మాన్యత నుంచి వెళ్తున్నాం. బికాజ్ నాకు కాగ్నిజెంట్ లైక్ కంపెనీ చూడొచ్చని చెప్పి. యాక్చువల్లీ మా నాన్న ఫస్ట్ టైం వచ్చారనమాట. సో తనకి నా ఆఫీస్ చూపించడానికి ఆ రూట్‌లో వెళ్ళామనమాట. ఇట్స్ వెరీ ప్లెజెంట్ టు సీ మై ఆఫీస్ అగైన్. అండ్ దిస్ ఈజ్ ఎయిర్‌పోర్ట్. ఫైనల్లీ వి రీచ్డ్ అనమాట. అండ్ మా వాళ్ళు ఫుల్ ఎమోషనల్. నేను కూడా చాలా. ఐయామ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్. ఎందుకంటే నేను ఒక్క అమ్మాయినే. మా ఫ్యామిలీలో అందరూ బాయ్స్. నాకు ఆల్వేస్ చాలా లవ్ దొరుకుతదనమాట. ఐ గ్రోన్ అప్ విత్ సో మచ్ లవ్. లైక్ సో మచ్ కేర్, సో మచ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కదాన్నే ఇండిపెండెంట్‌గా వెళ్ళాలంటే నాకు చాలా భయమేసింది. ఐ రియలీ మిస్ మై ఫ్యామిలీ. ఐ జస్ట్ లవ్ దెమ్ ఎ లాట్. అండ్ ఇక్కడొచ్చి నేనొచ్చి చూసుకుంటున్నాను నా ఫ్లైట్ ఎంతకి అని చెప్పి. అండ్ చాలా ఆకలేసింది. బికాజ్ నా ఫ్లైట్ 10:30 కదా! సో వెళ్ళే ముందు తిందామని చెప్పి లైక్ వెజ్‌లో పన్నీర్ పఫ్ అలా తిన్నా అనమాట. ఫైనలీ లైక్ లోపలికైతే వచ్చేసాను. చెక్ ఇన్ అయితే అవుతున్నా అనమాట. దిస్ ఈస్ ద క్యూ. నాకు ప్రాబబ్లీ 40 మినిట్స్ పట్టింది గైస్ చెక్ ఇన్ అవ్వడానికి. అండ్ లోపల మళ్ళీ లైక్ హ్యాండ్ లగేజ్ కూడా చెక్ చేస్తారు. అండ్ ఫైనలీ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి షాప్స్ ఉంటాయన్నమాట. సో నేనైతే టిఫిన్ తిందామని కూర్చున్నాను. అండ్ టిఫిన్ బిల్ ఎంత అయిందో మీరు గెస్ చేసుంటే ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ జస్ట్ క్యాజువల్లీ ఆర్డర్ 1 ప్లేట్ ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ, సాంబార్, చట్నీ తిందాము వెళ్ళే ముందు సౌత్ ఇండియన్ అని చెప్పి ఆర్డర్ చేశాను. అక్కడ బిల్ ఎంతో లేదనమాట మెనూలో. జస్ట్ ఇడ్లీ, సాంబార్ లైక్ పొంగల్ అలా ఉన్నింది. సో 3 ఇడ్లీస్ ఇచ్చారు. లైక్ ఫుల్‌గా సరిపోయిందనమాట. సో టేస్ట్ సాంబార్ అయితే కొంచెం స్వీట్‌గా ఉన్నింది. ఆబ్వియస్లీ కర్ణాటకలో స్వీట్‌గానే ఉంటుంది కదా! సో నేనైతే చట్నీతో అయితే కానిచ్చేసాను. అక్కడొచ్చి సెల్ఫ్ సర్వీస్ అలా ఏం లేదు గైస్. మీరు మెనూ కూడా కౌంటర్ దగ్గరికెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. మీరు కూర్చోండే దగ్గరికే వచ్చి మీకేం కావాలో ఆర్డర్ తీసుకొని సర్వ్ చేసి ఎళ్తారనమాట. బిల్ మాత్రం మీరు కౌంటర్ దగ్గరెళ్లి కట్టాలి ఎయిర్‌పోర్ట్‌లో. అండ్ నా బిల్ 460 రూపీస్ అయింది. నేనైతే షాక్ అయిపోయాను. లైక్ ఎంతండి బిల్ అంటే 460 అన్నారు. ఒక్క సెకండ్ నాకేం అర్థం కాలేదనమాట యాక్చువల్లీ. లిటరల్లీ షాక్డ్. టూ మచ్ కాస్ట్‌లీ. యాక్చువల్లీ బిల్ చూడలేదనమాట. మెనూలో బిల్ లేదు. సో, ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పా. పే చేసేటప్పుడు 460 అనగానే నాకు 460 3 ఇడ్లీలు 460 తిన్నా నాకు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ గైస్. ఇట్స్ వెరీ టఫ్. బట్ ఇట్స్ ఎయిర్‌పోర్ట్ యూ హావ్ టు యాక్సెప్ట్. సో, యాక్చువల్లీ ఇప్పుడే తిన్నాను. ఐయామ్ వెయిటింగ్ ఫర్ ది బోర్డింగ్ అనమాట. కాసేపు అయ్యాక వెళ్దామని చెప్పి. బికాజ్ స్టిల్ హావ్ సో మచ్ టైమ్. సో, యాహ్! సీ యూ. అండ్ దిస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎవర్. ఇంతవరకు ఎక్కలేదనమాట. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నా. సో దిస్ ఈస్ ది వెయిటింగ్ కోచ్ ఇన్ ద ఎయిర్‌పోర్ట్ అనమాట. సో చాలా స్పేషియస్‌గా ఉంటుంది. నాకైతే ఆ రోజు క్యూ అంత లేదు గైస్. సో నాకైతే సీట్ ఈజీగా దొరికిందనమాట. అండ్ ఎయిర్‌పోర్ట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ బయట నుంచి లోపల దాకా సేమ్ ఆర్కిటెక్చర్ అనమాట. వుడ్‌తోనే చేసుంటారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ.
వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. కాసేపు అలా కూర్చొనొచ్చా అనమాట. ఇదొచ్చి వెయిటింగ్ హాల్. లైక్ బోర్డ్ అయ్యే ముందు ఇక్కడ మనకి ఎయిర్ హోస్టెస్ వచ్చి అనౌన్స్ చేస్తారు. మీ ఫ్లైట్ నంబర్ లైక్ ఫ్లైట్ గేట్ పట్టి. సో, ఇక్కడొచ్చి ఆన్‌బోర్డ్ అవుతున్నా అనమాట. నేను ఫ్లైట్ కింద దిగి ఎక్కలేదు గైస్. ఇలాగే జాయినింగ్ ఉన్నింది. సో, డైరెక్ట్‌గా ఫ్లైట్‌లో అయితే ఎక్కేసాను. అండ్ ఫైనల్లీ ఐయామ్ ఇన్ ఫ్లైట్. ఆ ఫీలింగ్ ఎంత బావుండిందో యాక్చువల్లీ. లైక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఫ్లైట్ అనమాట. ఐయామ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇంక మొదలెడదాం మూవీస్ అని చెప్పి ఇంక చూసాను యాక్చువల్లీ. డిస్నీ ఉన్నింది. చాలా టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయన్నమాట. సో, నేనైతే మోస్ట్‌లీ డిస్నీ మూవీసే చూసాను. సో, ఇట్ మేక్స్ అస్ ఫీల్ కామ్ కదా! ఫస్ట్ 'మోనా'తో స్టార్ట్ చేశా అనమాట. 'మోనా 2' అండ్ నాకైతే లంచ్ అయితే వచ్చేసింది వితిన్ 20 మినిట్స్‌లోనే. వెజ్, నాన్ వెజ్ అన్నారు. ఆబ్వియస్‌లీ నాన్ వెజ్ చూజ్ చేసుకున్నాను. లైక్ ఐ లైక్ ద రైస్, ఐ లైక్ ద బ్రెడ్ అన్నీ బావున్నింది గైస్. కూల్ డ్రింక్స్ కూడా లైక్ కోక్, స్ప్రైట్, 7అప్ అవన్నీ సర్వ్ చేశారు. ఇట్స్ వెరీ టేస్టీ అనమాట. నాకు అందులో స్పూన్స్ ఉంటాయని తెలియక వాళ్ళని స్పూన్స్ అడిగాను. వాళ్ళు అందులో చెక్ చేయమన్నారు. అండ్ నీకు ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే నేను ఆ పచ్చడి, ఆ బటర్ వేస్ట్ చేయకూడదని చెప్పి బ్రెడ్‌ని ఇలా హాఫ్ కట్ చేసి ఉండే పచ్చడి, బటర్ ఇలా శాండ్విచ్‌లా చేసుకొని తిన్నా అనమాట. లైక్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ ఫుడ్. సో, ఫైనల్లీ దుబాయ్‌లో అయితే రీచ్ అయిపోయాను. ఎండ్ అయితే మామూలుగా లేదు గైస్. అండ్ దిస్ ఈస్ ద దుబాయ్ ఎయిర్‌పోర్ట్. ద వెయిటింగ్ లైక్ కోచ్ అనమాట ఫర్ డబ్లిన్. అండ్ ఫైనల్లీ డబ్లిన్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. లైక్ ఆల్మోస్ట్ 3:15 టైంకి ఎక్కాననమాట. నాకు ఫస్ట్ వెళ్ళగానే కాఫీ తాగాలనిపించింది. ఇక్కడ కాఫీ చేదుగా ఉంది గైస్. ఎందుకంటే వాళ్ళు మిల్క్ యాడ్ చేయరు. అది నాకు తెలీదనమాట. నా రియాక్షన్ చూడండి. ఎయిర్ హోస్టెస్ పద్ధతిగా అడిగింది పాలు కావాలా అని. నేను ఎందుకులే అనుకున్నా. మళ్ళా మిల్క్ తీసుకొని యాడ్ చేసుకుంటే అప్పుడు సరిపోయిందనమాట. సో, ఫ్లైట్‌లో ఇలా ఉంటది. అండ్ లైక్ డిన్నర్ కూడా వచ్చేసిందనమాట. సో, నాకైతే చికెన్ మీట్ బాల్స్ విత్ పాస్తా అండ్ లైక్ నార్మల్ సలాడ్ అవన్నీ ఇచ్చారు. అండ్ అగైన్ ఐయామ్ వాచింగ్ ద మూవీ. అండ్ ఇక్కడ నాకెంత బా నచ్చిందంటే పైన స్టార్స్ లాగా కనిపించింది. లైక్ ఐ ఫెల్ట్ సో గుడ్ చూడండి. అండ్ అన్ని ఫ్లైట్స్‌లో ఇలాగే ఉంటాయో లేదో నాకు తెలీదు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ యాక్చువల్లీ. అండ్ ఫైనల్లీ నేను మ్యాప్స్ చూస్తూ వచ్చాను. డబ్లిన్ దగ్గర వచ్చేటప్పుడు మనకి పైన టైమింగ్స్ డిస్‌ప్లే చేస్తారు. ఎన్ని అవర్స్‌లో యూ కెన్ రీచ్ అని చెప్పి. సో, దిస్ ఈస్ హౌ లైక్ ఇట్ లుక్స్ అనమాట. అండ్ ఫైనల్లీ ఐ యామ్ ఇన్ డబ్లిన్. యెస్ ఐ అరైవ్డ్. లేట్ నైట్ అయింది. ఇండియన్ టైమింగ్స్‌లో 1 కల్లా అయితే రీచ్ అయ్యాననమాట. ఇక్కడ డ్రైవర్ చాలా ఫ్రెండ్లీ గైస్. ఆయనైతే హి ఈస్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. మా లగేజ్ అంతా ఆయనే క్యారీ చేశారనమాట. ఈ క్యాబ్ సర్వీస్ వచ్చి మా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అది ఎలా ఆప్ట్ చేసుకోవాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. Yeah. I'm gonna brush my hair now. Hello to everybody in India. Say do subscribe. Say what? Do subscribe. Okay, he's not Subscribe on. the channel. Subscribe the channel, YouTube channel. Oh, YouTube channel. Is it? I haven't got a clue. I don't know. Okay, fine. సో, ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను. సో, మీకు నెక్స్ట్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మై ఫస్ట్ డే ఇన్ ఐర్లాండ్ అండ్ ఎవ్రీథింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై.